హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాళ మనం ఒక నర్సరీ వ్లాగ్ చూసేద్దాము. నా బర్త్డేకి యాక్చువల్గా నేను ఒక 3 ఫ్లవర్ పాట్స్ గిఫ్ట్ చేశారనమాట. ఆ మొక్కలు కొనడానికి నాకు ఇంత టైం పట్టింది ఫైనల్గా. నేను వదిన ఈయన కలిసి వెళ్ళాం నర్సరీకి. ఈ ప్రజెంట్ స్ట్రెస్ కండిషన్స్లో ఇంట్లోనే ఉండి బయట పొల్యూషన్కి వాటికి అన్నిటికీ కూడా అవే ఫ్రమ్ ఆల్ దట్ మంచి ఇన్ని మొక్కలు మధ్యలో తిరిగేసరికి ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించిందండి. ఆ నేచర్తో కనెక్షన్ ఉంటేనే అసలు అది వేరే అనిపిస్తుంది. ఈ హౌస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి మంచి సాటిస్ఫైయింగ్ హాబీతో పాటు బయట ఉన్న మన ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై చేస్తాయి అన్నమాట, ఇంట్లో ఉన్న ఎయిర్ని కూడా. కాబట్టి ఇవి మనకి మంచి ఐడియల్ వే, ఒక అట్రాక్టివ్ పీస్ఫుల్ సెట్టింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఇంట్లో, అలాగే మన వెల్బీయింగ్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి మంచి ఐడియల్ వే ఇవి. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజనే కాదండి ప్లాంట్స్ చేసేది మనకి హెల్ప్. ఇంట్లో ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో అంటే బాల్కనీస్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ, అవి మన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ ఏవైనా కానీ, వాటి నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్ని, పొల్యూటెంట్స్ని అన్నీ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. కాబట్టి దే ఆర్ లైక్ మ్యాజిక్ టు అస్. ఎంత బాగున్నాయి కదా పువ్వులు, రకరకాల పువ్వులు, కలర్ పువ్వులు భలే ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం కొనుక్కోవాలండి. అంటే సరిపడా లైట్ ఉందా లేదా. లైట్ని జనరల్గా మనం ఫుడ్ క్యాండిల్స్లో మెజర్ చేస్తాం అనమాట. అంటే క్యాండిల్ వెలిగించేసి డార్క్ రూమ్లో అది ఒక 1 foot అవే డిస్టెన్స్లో ఎంత లైట్ క్రియేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మెజర్ చేస్తారనమాట యాక్చువల్గా. సో కమింగ్ బ్యాక్ టు సెమినార్, నేను ఒకప్పుడు సెమినార్ ఇచ్చిన టాపిక్ అనమాట ఇది. సో బాగుంది గుర్తు చేసుకోవడం. సో ఎంత లైట్ కావాలి, అవి ఏ లైట్లో ఉండాలి అన్నదాన్ని కూడా మనం క్లియర్గా చూసుకుని పెట్టుకోవాలన్నమాట. జనరల్గా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ నుంచి వస్తాయండి. జాగ్రత్త మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయితో మనం చిన్న ఇంటర్వ్యూ చూద్దాం, చూడండి. నీ పేరేంటి? ఓహో, ఏ ఊరు మీది? కడియం. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు హైదరాబాద్లో? ఆహా, మీ భార్య పిల్లలు కూడా ఇక్కడేనా? ఓకే. ఎలా ఉంది హైదరాబాద్? బాగానే ఉందా? నచ్చిందా నీకు? అవునా. మొక్కలు అవి ఎన్నేళ్ళ నుంచి తెలుసు నీకు? అయితే అక్కడ కూడా కడియంలో కూడా ఇదే చేసేవాడివా? ఏం చేసేవాడివి? ఆహా, మొక్కలు అవి ఎలా బాగా కుండీల్లో పెరగాలంటే ఏం చేయాలంటావు? వర్మి కంపోస్ట్, కోకోపీట్ అన్ని వేసుకోవాలండి, ఎరువు గట్ట అవన్నీ వేసుకుంటే బాగా పెరుగుతాయండి. ఓకే. థ్యాంక్ యూ వీరబాబు. నీ పేరేంటయ్యా? గణేష్. ఏ ఊరు మీది? రావులపాలెం. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు హైదరాబాద్లో? 2 years అయిందా? ఓకే. అక్కడ ఏం చేసేవాడి? రావులపాలెంలో కూడా మొక్కలేనా? చదువుకునేవాడివా? ఏం చదువుకున్నావు? 7 చదువుకున్నావా? ఓకే. మీ పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారా, అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారా? ఓకే. మరి ఇలా నర్సరీ బిజినెస్లోకి ఎప్పటి నుంచి వచ్చావు? 2 years వచ్చాను. ఓకే, ఇలా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నర్సరీలోకి వచ్చేసావా? మొక్కలన్నీ తెలుసా నీకు, ఎలా పెంచాలో ఏం చేయాలో? ఇంట్లో ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్స్లో అక్కడ కుండీల్లో పెంచుకుంటాం కదా, అవి బాగా పెరగాలంటే ఏం చేయాలి? ఏదండి? కోకోపిట్ వేయాలా? అది వేస్తే కొంచెం లూజ్ ఉంటుంది మట్టి, వాటర్ పోయిపోయినా కానీ ఏమవుదా? ఓకే. కోకోపిట్ వేయి, మంచిది అయితే. మీ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటావు? కొన్ని మంచి మొక్కలు ఏమున్నాయి చెప్పు. ఇండోర్ ప్లాంట్స్ అయితే జింజీ ప్లాంట్ అలాంటివి చాలా ఉన్నాయి. పామ్ ట్రీస్ చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వెరైటీస్ ప్రోడక్ట్స్ అలాంటివి చాలా ఉన్నాయా? ఓకే. ఇప్పుడు వీళ్ళు కరోనా అది వచ్చింది కదా, మరి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ రాసుకోవడం, శానిటైజర్ రాసుకోవడం చేస్తున్నావా? ఓకే. మరి ఎలా బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? కరోనాలో వచ్చి కొంటున్నారా అందరూ? తగ్గిందా? ఓకే. ఈ లోడ్లు అవన్నీ ఎప్పుడు వస్తాయి మీకు? నెలకు 4-5 సార్లు వస్తున్నాయి. 4-5 సార్లు? ఓకే. ఇక్కడికి వచ్చి దింపుతాయా లారీలు? మీరు వెళ్ళి తెచ్చుకోవాలా ఎక్కడికన్నా? ఓకే. మీరే దింపుకోవాలా? ఓకే. సో నీకు నచ్చిందా హైదరాబాద్ మరి? 2 ఏళ్ల మట్టి నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ గణేష్. విన్నారు కదండి గణేష్ అండ్ వీరబాబు ఇంటర్వ్యూ. కడియం నుంచి తెచ్చిన మొక్కలు అనమాట ఇవి. వరల్డ్ వైడ్ ఫేమస్ అండి కడియం అన్న ప్లేస్, ఈస్ట్ గోదావరిలో ఉంది. ఇవేనండి అమెజాన్ నుంచి నేను తెప్పించిన ఫ్లవరింగ్ పాట్స్, సెట్ ఆఫ్ 3 అనమాట, ఎల్లో, గ్రీన్ అండ్ వైలెట్. వాటికి ఇలా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, హుక్స్ ఉన్నాయన్నమాట. ఇలా మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకుందుకు చూపెడతాను మీకు లాస్ట్కి.
వాటిలో డైరెక్ట్గా వేయకుండా మట్టి ఇంకో ప్లాస్టిక్ కుండీలు కొన్నాము, అవి పాడైపోకుండా, లేకపోతే రస్టింగ్ వస్తాయన్నమాట. కొంచెం మెటల్ ఫినిష్ ఉంది వాటికి కాబట్టి. ఈ మూడిట్లోకి చామంతి మొక్కలు తీసుకున్నానండి. వీటికి సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం కల్పించేసి బస్తాలో తీసుకొచ్చాము. ఒక పార్ట్ ఆఫ్ పాటింగ్ సాయిల్, 1 part ఆఫ్ వర్మిక్యులైట్ అండ్ 1 part ఆఫ్ పీట్ మాస్, ఇవన్నీ కలిపి రేషియోలో కల్పించి దగ్గరుండి తీసుకొచ్చాం అనమాట. లండన్కి వెళ్ళే ముందు మొత్తం కుండీలన్నీ కూడా తీసేసాం, ఎందుకంటే పాడైపోతాయి మొక్కలని. నాకు గార్డెనింగ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ హాబీస్ కాబట్టి మళ్ళీ మొక్కలు తీసుకురావడానికి వెళ్ళాము. యాక్చువల్గా చాలా టైం పట్టింది, వచ్చిన 5 monthsకి వెళ్తున్నాం బయటికి, భయం వేసే సిచ్యువేషన్కి. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడైతే బతుకుతాయని ఇంకా ధైర్యం చేసి వెళ్ళామన్నమాట, ప్రాపర్ కేర్ తీసుకుని. మట్టి కూడా అందుకే ఇప్పుడు ఇది కూడా చేత్తో ముట్టుకోవటం లేదు, ఏమో నెయిల్స్లోకి ఏం వెళ్తుందో తెలియదు కదా అని చెప్పి గ్లవ్స్ వేసుకునే చేస్తున్నాము. ఇదంతా ఇలాగా మొత్తం పాట్ కూడా ఫిల్ చేసేసి, ఆ టూల్స్ అన్నీ కూడా మీరు చూసేవి స్పేడ్ అవన్నీ టూల్స్, అవి కూడా మేము వాడేవి ప్రణవ్ శాండ్ కిట్లో అండి, వాడు ఆడుకునే కిట్లో అనమాట. అవి అంటే బీచెస్లో అక్కడ కట్టుకుంటారు కదా వాళ్ళు, శాండ్ బకెట్స్ అవి ఉంటాయి కదా, ఆ కిట్లో అనమాట. యూజ్ అయ్యాయి మాకు ఇప్పుడు బాగా. సో వాటర్ స్ప్రే చేసేస్తున్నాము. వాటరింగ్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బయట పెరిగినట్టు కాదు కదా. ఎంత బాల్కనీ అయినా కానీ కంప్లీట్ సన్లైట్ వాటికి దొరకదు కాబట్టి అతిగా వాటర్ చేయకూడదు మనం, వీటిని కుళ్ళిపోతాయి లేకపోతే. వాటికి రిలేటివ్ హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ఎయిర్ అంటాం కదా, రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఆ పర్సంటేజ్ మెయింటైన్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా ఆకుల మీద కూడా మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. సో ఇలా 3 కుండీల్లోకి తీసుకున్న తర్వాత ఇంకొన్ని కుండీలు కూడా కొన్నామండి వేరేవి, చిన్న చిన్న మొక్కలకి. ఇంకోటేమో మరువం తీసుకున్నాం అనమాట. అన్నిట్లలో ఫస్ట్ కొద్దిగా మట్టి వేసి తర్వాత ఇది మరువం మొక్క. వీటికి టెంపరేచర్ కూడా మనం అన్నిటికీ కూడా డైరెక్ట్ సన్లైట్లో పెట్టకపోయినా కానీ ఒక 20 degrees నుంచి అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది కాబట్టి పర్వాలేదు, బాల్కనీలో బతికేస్తాయి ఈజీగా అన్నమాట. వీటికి ఎంత లైట్ తగులుతుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్ సన్లైట్ దగ్గర పెట్టినా కానీ కొన్ని మొక్కలు బతకవు. మెయిన్గా ఇప్పుడు మనం పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా అన్నమాట. అవి లైట్ని జనరల్గా ఫుడ్ క్యాండిల్స్లో మెజర్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనం ఒక డార్క్ రూమ్లో క్యాండిల్ వెలిగించి పెడితే ఆ క్యాండిల్ లైట్ ఒక వైట్ సర్ఫేస్ మీద 1 foot అవే డిస్టెన్స్లో ఎంత పడుతోంది అన్నదాన్ని మెజర్ చేస్తారనమాట. దాని ప్రకారం మనం ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఎక్కడ పెడతాము అన్నది ప్రాపర్గా డిసైడ్ చేసుకుని అక్కడ విండో కానీ డోర్ కానీ ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చూసుకోవాలన్నమాట. జనరల్గా ఈస్టర్న్ ఎక్స్పోజర్ ఉంటే కనుక బాల్కనీస్ ఆర్ విండోస్ కానీ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి, ఎందుకంటే అందులో హీట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కమింగ్ బ్యాక్ టు మై సెమినార్స్. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి కొన్ని సెమినార్స్ నేను పేపర్ ప్రజెంటేషన్స్ చేశానండి, దాని మీద రిలేటెడ్ ఏవో గుర్తొస్తున్నాయి. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఫర్టిలైజర్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన మట్టిలో మనకు ఫర్టిలైజర్స్ కలిపే ఇస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా వేసేయకూడదండి. అతిగా ఫర్టిలైజర్స్ వేసినా కానీ సాల్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయి పాపం అవి మాడిపోతాయి అన్నమాట. లైట్గా అప్పుడప్పుడు 1 monthకి ఒకసారి అలా పైన సాయిల్ లూజ్ చేస్తూ ఉండాలి, వాటికి ఎయిర్ వెళ్ళడానికి అనమాట. లేకపోతే మనం వాటర్ పోసి పైన హార్డ్ అయిపోతాయి కదా, కొద్దిగా మెయింటైన్ చేయాలి, బాగుంటాయి అప్పుడు. మరువం కూడా అయిపోయింది, పాతేసాము, దానికి కూడా వాటరింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఉసిరి మొక్క ఉందండి. ఉసిరి మొక్క నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టానన్నమాట వెళ్ళక ముందు. సో అమ్మ నాకు అది మెయింటైన్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చారు. అందులో తులసి మొక్క కూడా వేసి. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఉసిరి మొక్క అదే అన్నమాట. ఇదివరకు కూడా నేను ఒకసారి పెంచాను ఉసిరి మొక్క ఇలాగే కుండీలో. అది అమ్మ వాళ్ళకి ఇంట్లో పెట్టేశాను అనమాట అప్పుడు డబ్లిన్ వెళ్ళినప్పుడు.
అది బాగా ఎదిగి ఇప్పుడు కాయలు కూడా కాస్తుంది. ఇది అంతకుముందు తులసి కోట అండి. ఇది తులసి కోటలో కాకపోతే ప్లేస్ ఎక్కువ ఉండట్లేదు అనమాట, కింద నేరో అయిపోయింది, సరిగ్గా పెరగట్లేదు తులసి మొక్క. అందుకని దీంట్లో నేను ఇప్పుడు బేబీ మందార పెడుతున్నాను. నైస్ హాబీ, నిజంగానే మంచి సాటిస్ఫైయింగ్ హాబీ. అండ్ దీన్ని మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఇలా పెట్టుకునేటప్పుడు అప్పుడు కూడా ఆల్ ఫ్యామిలీ వీ కెన్ కమ్ టుగెదర్. యాక్చువల్గా ప్రణవ్ కుదురులా చేస్తాడు ఎప్పుడు ఎవ్రీ టైం, కానీ ఈసారి ఈ స్కేర్ వల్ల, కోవిడ్ స్కేర్ వల్ల కొంచెం మట్టి దగ్గరికి ఎందుకు లేని ముట్టుకొని ఇవ్వలేదు, లేకపోతే వాడికి కూడా ఇంట్రెస్టే గార్డెనింగ్. ఇలాగే మట్టి అది కొద్దిగా నింపేసి ఇదేనండి మందార మొగ్గతో పాటు ఉంది. యాక్చువల్గా బేబీ మందార అని చెప్పించాడు, నాకు తెలిసి ఇది హైబ్రిడ్ మందార అయిపోయింది. మార్నింగ్ లేవగానే బాల్కనీ దగ్గరకు వచ్చి హ్యాపీగా ఒక 5 minutes అక్కడ మనం ప్రాణాయామం చేస్తే భలే ఉంటుంది, రిఫ్రెషింగ్గా. మొక్కలన్నిటితో కూడా మాట్లాడుతూ ఉండాలండి. నేనైతే మాట్లాడతాను. నేను ఇది కూడా మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను, ఈ హాబీ కూడా. మా అమ్మగారు చేత్తో పెడితే ఏ మొక్క పెట్టినా కానీ ఇమ్మీడియట్గా బతుకుతుంది అనమాట. మందార మొక్క కూడా అయిపోయింది. అండ్ పాత ఉసిరి మొక్కల్లో కూడా మట్టి చేంజ్ చేసాం అంతే అనమాట. ఇవి క్రోటన్స్ తీసుకున్నామండి ఇంటి ముందు పెట్టడానికి. ఇవి 2 ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇవి యాక్చువల్గా అయితే, అందుకని బయట డోర్ దగ్గర పెట్టచ్చులే కారిడార్లో అని తీసుకున్నాము. ఇంట్లో పెట్టాను, దోమలవి వస్తాయని చెప్పి నాకు ఐ డోంట్ ప్రిఫర్ ఇన్సైడ్. అప్పుడే కాదు, కొద్దిగా ఈ కోవిడ్ స్కేర్ అన్నీ అయిపోయిన తర్వాత దెన్ ఏదైనా నెక్స్ట్ ప్లానింగ్ అప్పుడు చూద్దాం అనిపించింది. ప్రస్తుతానికైతే ఇంటి ముందు పెట్టాము ఇవి 2 ఇటు అటు. అలాగే కిచెన్ గార్డెన్కి కూడా చిన్న రెక్టాంగులర్ పాట్స్ తీసుకున్నారండి ఈయన. దీంట్లో ప్రణవ్ మెంతులు అండ్ ధనియాలు వేశాడు, చూపెడతాను మీకు కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఇలా అరేంజ్ చేసామండి ఫ్లవర్ పాట్స్ కూడా బాల్కనీలో. ఇలా ఒక సైడ్కి అంతా పెట్టుకున్నాం చామంతులు. ఇవి ఎల్లో అండ్ వైలెట్ అన్నమాట. ఇది మందార మొక్క అండ్ మరువం కింద పెట్టాము. ఇవేమో ఇటు సైడ్కి పెట్టామండి తమలపాకు. మా అమ్మగారింట్లో బాగుంది తమలపాకు తీగ, సో ఒకటి తీసుకొచ్చి పెట్టాము అది. అండ్ ఇదేమో నందివర్ధనం అంటాం కదా, 5 రెక్కల పూలు అంటారు అది. అండ్ పక్కనేమో ఉసిరి అండ్ తులసి మొక్కలు అనమాట. పక్కన కిచెన్ గార్డెన్కి అతను ఇచ్చిన చిన్న చిన్న చామంతి మొక్కల ప్లాస్టిక్ డబ్బాల్లో ఇచ్చాడు అనమాట, కుండీలు. అందులో కూడా మట్టి పోసి మెంతులు జల్లాము. ఇది ప్రణవ్ సెక్షన్, ఇది కిచెన్ గార్డెనింగ్ వాడు చేస్తున్నాడు, వాడి హ్యాండ్ ఓవర్ అనమాట. వాటరింగ్ దగ్గర నుంచి కూడా వాడే మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులోనేమో ధనియాలు బాగా నలిచి వేయాలి కదా, టైం పడుతుంది అవి రావడానికి కూడా. సో అదండి మా నర్సరీ వ్లాగ్. అండ్ ఫైనలీ నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ మొత్తానికి ఇంటూ యాక్షన్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.